ముఖం చాటేయడం, తప్పించుకుని తిరగడం, దూరం జరగడం, ఈ మూడు విషయాల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక లింక్ ఉంటుంది. ముఖం ఎప్పుడు చాటేస్తాం? తప్పు చేసినప్పుడే ముఖం చాటేస్తాం. తప్పించుకుని ఎప్పుడు తిరుగుతాం? తప్పు చేసినప్పుడే మనం తప్పించుకుని తిరుగుతాం. దూరం ఎప్పుడు జరుగుతాం? ఆ తప్పులో మన పని ఉంది, మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాము అని తెలిసిన రోజు ఖచ్చితంగా అక్కడి నుంచి దూరం జరుగుతాం. మరి ఇక్కడ మూడిట్లో కామన్ గా ఉన్న లింకు తప్పు చేయడం అన్నప్పుడు ఆ తప్పు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అన్నప్పుడు అన్ని వేళ్లు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి ఆయన ముఖం చాటేస్తున్నారా, లేదా తప్పు చేశారు కాబట్టి ఆయన దూరం జరుగుతున్నారా, తప్పు చేశారు కాబట్టి తప్పించుకుని తిరిగి హస్తినిలో మకాం వేస్తున్నారా అంటే ఎక్కువ శాతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఏపీ శాసనసభ వేదికగా ఈ రోజు 4వ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. సో సభకు రావాల్సిన జగన్ గారు హస్తినిలో ఉన్నారు. అక్కడ మకాం వేసి ఇక్కడ ఏదో జరిగిపోతోందని చెప్పి అక్కడ ఏదో గొడవ హడావిడి చేస్తున్నారు. అక్కడ నేషనల్ మీడియా కూడా ఇదే దాడులపై ఆయన హయాంలో జరిగిన అంశాలపై ప్రశ్నిస్తే మాత్రం ఆయన గ్యాలరీ చూడండి అంటూ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా సరైన సమాధానాలు ఇవ్వట్లేదు. అయితే ఆ విషయం కాసేపు పక్కన పెడితే నిన్న శాసనసభ సమావేశాల్లో 5 ఏళ్ల జగన్ గారి మద్యం కుంభకోణాలకి సంబంధించి లిక్కర్ దందాపై మొత్తం కిక్కు లెక్కలన్నీ తేలుస్తూ కూడా కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది మద్యానికి సంబంధించి. సో ఈ ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి మద్యం మహామాయలో ఈ స్కామ్ కి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఖజానాకి ఎంత నష్టం, ఎంత దోచుకున్నారు, ముడుపుల రూపంలో ఏం జరిగింది, చాలా డీటెయిల్డ్ గా చంద్రబాబు గారు చెప్పారు. సో ముడుపుల కిందే 3,113 కోట్ల రూపాయలు నొక్కేశారు. ఖజానాకు 18,860 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. లెక్కలతో సహా చూపించారు. అయితే ఇది 3,000 కోట్లు కావు 30,000 కోట్లు అని చెప్పి బీజేపీ కూడా అంటోంది. సరే, అది చూడాలి. సో జగన్ లిక్కర్ దందాపై పూర్తి స్థాయిలో శ్వేతపత్రాల్లో సంచలన విషయాలు వచ్చాయి. అంటే ఒక రకంగా ఇది ఢిల్లీ స్కామ్ ను మించిన మద్యం దందా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో నిర్వహించారా అన్నది బట్టబయలైంది. సో 7 కంపెనీలకే దాదాపు అన్ని ఆర్డర్లు ఇచ్చారు. 38 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. ట్విస్ట్ ఏంటంటే దశల వారీగా మద్య నిషేధం చేస్తామని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ ఇంకా రేట్లు పెంచేసి 38 కొత్త బ్రాండ్లని ప్రవేశపెట్టారు ఆయన హయాంలో. డిస్టిలరీలను కబ్జా చేసి మరీ దందా చేశారు. తయారీ వాళ్లే, అమ్మకం వాళ్లే, అంతా వాళ్ల చేతుల మీదుగానే నడిచిందన్న విషయం వచ్చింది. అలాగే పక్క రాష్ట్రాల మద్యంతో కూడా ఎలా దోపిడీ చేశారు, ఏ స్థాయిలో అనేది చెప్పారు. నాసిరకంతో ప్రవేశపెట్టడంతో ఎవరైతే గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో అఫీషియల్ గా కొనుక్కుని వాడే వాళ్ళందరి ఆరోగ్యంతో చెలగాటమాడారు. సో ఇదే కాకుండా ప్రభుత్వ షాపుల్ని కేంద్రం అక్రమాల పర్వంగా, అంటే ఎక్కడైనా సరే మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వీళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. సరే కొంచెం చేశారని అనుకున్నా ఏ రోజు సాయంత్రం ఆ రోజు మనకి ఇంత వచ్చిందన్న విషయాన్ని జమ చేయాలి. కానీ 4 రోజుల తర్వాత వీళ్ళు జమ చేసేవారు. డిస్టిలరీ నుంచి నేరుగా షాపులకి సీసాలు వెళ్ళాయి. వాటిపై పన్నులు కూడా వైసీపీ నేతలే నిర్ణయించేవారు. 641 షాపుల్లో ఎన్డీపీఎల్ అమ్మినట్టుగా నమోదు వివరాలు వచ్చాయి బయటికి. సో 4 రోజులు ఆలస్యంగా వచ్చేది. మొత్తం కూడా ఒక 30,000 కోట్ల రూపాయల అంచనా ఉంది అనేది చూచాయిగా. మొత్తంగా ఈ కిక్కు లెక్కలకి సంబంధించి బూమ్ డార్క్ సీక్రెట్స్ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. సరే, మరి బయటకు వచ్చాయి, పోనీ వీటికి సమాధానం చెప్తున్నారా అంటే ఆయన అక్కడ ముఖం చాటేశారు. అసెంబ్లీకి రావట్లేదు, ఢిల్లీ వెళ్ళి అక్కడిక్కడ జరిగిపోతుందని చెప్తున్నారు. పోనీ లేదు, ఇలా జరగలేదు, లేదా మీరు తప్పుడు లెక్కలు చెప్తున్నారని కౌంటర్ చేయొచ్చు, దానికి లేదు. కారణం తప్పు చేశారు కాబట్టే ముఖం చాటేశారా, తప్పించుకుని తిరుగుతున్నారా, లేదా పాత్ర ఉంది కాబట్టి దూరం జరిగారా అన్నది ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మరి ఇప్పుడు ఈ లెక్కలన్నిటిపై ఎట్లా వెళ్ళబోతున్నారు? ఎందుకంటే సిఐడి విచారణ చేపిస్తాము ఈ అక్రమాలపై అని చెప్పి అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు గారు ప్రకటన చేశారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కూడా అవసరమైతే డిమాండ్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో మరి 1,000 కోట్లు నష్టం చేస్తే శిక్షించకపోతే ఎలా అంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా కక్కిస్తారా? దీనిపై ఎట్లాంటి విచారణలు చేస్తారు? కేవలం వారిపై సస్పెన్షన్లో లేకపోతే బదిలీలో చేసి వేసి ఆగిపోతారా?
మరి దీన్ని ఎట్లా కొనసాగిస్తారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ అని చెప్పి శ్వేతపత్రంలో అందరూ చెప్తున్నప్పుడు వ్యవస్థల్ని ఈ స్థాయిలో సర్వనాశనం చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? మరి కొత్త పాలసీతో వీళ్ళు ఏమన్నా దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా? మరి ఇప్పుడు చర్యలు స్టార్ట్ అంటున్నారు కాబట్టి సిఐడి విచారణకి ఆదేశిస్తామని చెప్తున్నారు కాబట్టి అఫీషియల్ గా